హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము వంకాయ టమాటో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ పచ్చడి చాలా సింపుల్ అండి చేసుకోవడం. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. రైస్లోకి రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది. అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేస్తారు, అంత సూపర్గా ఉంటుంది. పచ్చడి చేయడానికి ఇక్కడ నేను 1/2 కేజీ దాకా వంకాయలు తీసుకున్నానండి. ఇలాంటి వంకాయలు తీసుకోండి, పచ్చడి టేస్ట్ బాగుంటుంది. లేతగా ఉండే వంకాయలు తీసుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ దాకా టమాటాలు కూడా బాగా దూరగా ఉండే టమాటాలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 20 లేదా 25 దాకా తీసుకోండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని కాస్త ఉప్పు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వంకాయలు కట్ చేసుకుందాం. మనం తీసుకున్న 1/2 కేజీ వంకాయలు కూడా అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ వంకాయలు అనేది చేదు రాకుండా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అన్ని వంకాయలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని మనం వాటర్లో వేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు టమాటాలను కూడా మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు కడాయి పెట్టేసుకోవాలి. కడాయిలో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. రోటి పచ్చళ్ళలో మెంతులు వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మెంతులు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చిని మంచిగా వేపుకోవాలి నూనెలో, అప్పుడే మనకు రుచి బాగుంటుంది. బాగా మగ్గనివ్వాలి మిర్చిని. ఇలా పచ్చిమిర్చిని మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఈ మిర్చి జీలకర్ర అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసేసుకొని వంకాయ ముక్కలను నూనెలో కాసేపు మగ్గించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు తొందరగానే మగ్గుతాయండి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని మగ్గించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మూత పెట్టవలసిన అవసరం లేదు. ఇలా వంకాయలను మగ్గించాలన్నమాట. ఇలా మగ్గిన ఈ వంకాయలను కూడా మనము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఇప్పుడు టమాటాలను మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకొని టమాటాలు కాస్త మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని మగ్గించుకోండి. ఈ టమాటా ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ చింతపండు కూడా మగ్గాలి కాబట్టి మళ్ళీ 1-2 నిమిషాలు ఈ టమాటా చింతపండును మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల రుచి బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసినాక కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టకూడదు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. గల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టొద్దు, మనం రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టినాం కదా, ఇప్పుడు ఇందులోకి టమాటో వేసుకుందాం. టమాటో వేసుకున్న తర్వాత కూడా మెత్తగా అయితే మిక్సీ పట్టొద్దు, లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. రోట్లో రుబ్బుకుంటే మనకు పచ్చడి ఏ విధంగా ఉంటుందో మనం మిక్సీలో కూడా అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. రోటి పచ్చళ్ళకు ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయ వేసుకోండి. తర్వాత కొద్ది పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది ఇంగువ వేసుకోవాలి. పోపు బాగా వేగనివ్వండి. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చళ్ళలో పెట్టేసుకోవాలి. పోపు పెట్టేసుకున్న తర్వాత మంచిగా పోపు అంతా పచ్చళ్ళలో కలిసేటట్టు కలిపేసుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల పచ్చడి రుచి చాలా బాగుంటుంది. తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉల్లిపాయలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితేనంటే. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.